వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. ప్రస్తుతం ఓటీటీలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలు సిరీస్లను చూసేస్తున్నారు ఆడియన్స్. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగానే ఓటీటీలు కూడా ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్లను ఆయా భాషల్లోకి డబ్ చేసి మరీ స్ట్రీమింగ్కి తీసుకొస్తున్నాయి. కాలా కొన్ని రోజుల క్రితం ఓటీటీలోకి వచ్చిన ఓ వెబ్ సిరీస్ టాప్ ట్రెండింగ్లో కొనసాగుతోంది. సాధారణంగా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ల మూవీస్, వెబ్ సిరీస్లలో కిల్లర్ లేదా క్రిమినల్ ఎవరన్నది చివరి దాకా రివీల్ చేయరు. కానీ ఈ సిరీస్లో మాత్రం రెండో ఎపిసోడ్లోనే సీరియల్ కిల్లర్ను రివీల్ చేస్తారు. అతను హత్యలు ఎలా చేస్తున్నాడో చూపిస్తారు. అయినా ఈ సిరీస్ ఆసక్తిని కోల్పోదు. ఈ సిరీస్ కథ మొత్తం ఓ సీరియల్ కిల్లర్ కేసు చుట్టూనే తిరుగుతుంది. అతి చిన్న వయసులో ముంబై నగరానికి డీసీపీ అయిన రీటా ఫెరారియా ఈ కేసును ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటుంది. ఉన్నట్లుండి నగరంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ హత్యలు కూడా ఒకే పంథాలో జరుగుతూ ఉంటాయి. ఓ సీరియల్ కిల్లర్ పోలీసులకు ఒక చిన్న క్లూ కూడా వదలకుండా చాలా పకడ్బందీగా ఈ మర్డర్లు చేస్తూ ఉంటాడు. అంతేకాదు, బాధితులను చంపే ముందు వారిని దారుణంగా హింసిస్తూ ఉంటాడు. కానీ పోలీసులు ఈ సైకో కిల్లర్ జాడను మాత్రం కనుక్కోలేకపోతారు. దీంతో ఆ కిల్లర్ మరింత రెచ్చిపోతాడు. చివరికి పోలీస్ స్టాఫ్లో కూడా ఒకరిని హత్య చేస్తాడు. మరి క్రిమినల్ను పట్టుకునేందుకు రీటా ఏం చేస్తుంది? అసలు ఆ సైకో కిల్లర్ ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు? అతని మోటివ్ ఏంటి? చివరికి ఆ సైకో కిల్లర్ పోలీసులకు దొరికాడా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహకు అందని ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగే ఈ క్రైమ్ సిరీస్ పేరు దల్దల్. అమృత్ రాజ్ గుప్తా తెరకెక్కించిన ఈ సిరీస్లో బాలీవుడ్ హీరోయిన్ భూమి పడ్నేకర్ ప్రధాన పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు తదితర భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది. మొత్తం 7 భాగాలున్న ఈ వెబ్ సిరీస్లో హింసాత్మక సన్నివేశాలు చాలానే ఉన్నాయి. కాబట్టి పిల్లలతో కలిసి చూడకపోవడమే ఉత్తమం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.